విశ్వాసి జాగ్రత్త. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే పరీక్షల్లో గెలుస్తూ ముందుకెళ్ళాలి. అర్థమైందమ్మా? పరీక్షల్లో ఏం చేయాలి? గెలవాలి, గెలుస్తూ ముందుకెళ్ళాలి. ఒక ఆయన మాకు మంచి సేవకుడు సేవలోకి వచ్చిన తర్వాతట గతంలో ఏ అమ్మాయితో అయితే తిరిగేవాడో ఆ అమ్మాయి మెల్లిగా కనబడి ట్రాప్లో వేసేద్దామని చూసిందట. అగస్టీన్ అతని పేరు. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడట, పిలుస్తుందట, హే అగస్టీన్ ఐఎమ్ షీ అని చెప్తుందట. ఎవరు? ఐఎమ్ షీ, పలానా నేను అని చెప్తుంది. మర్చిపోయావా నన్ను అని అడుగుతుంది. అప్పుడు ఆయన అన్నాడట, యు మస్ట్ బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడట. నువ్వు ఆమెవే కావచ్చు, నేను మాత్రం అతన్ని కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయాను, ఇకను నా యందు జీవించేవాడు క్రీస్తు. శరీరాశ. శరీరాశ అంటే పాపం వైపు ఆకర్షిస్తోంది ఈ అమ్మాయి ఇతన్ని. ఇప్పుడు వెళ్ళి ఆమెతో ఆ 5 నిమిషాల సుఖం కోసం తప్పు చేస్తే అతని సేవా జీవితం మొత్తం మంట కలిసిపోయినట్టే. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. అతననే కాదు, విశ్వాసిగా నువ్వైనా సరే, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒక అమ్మాయి కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడిందట. సరే, వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. వీడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ఈ అమ్మాయి కూడా వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది. 10-15 ఏళ్ళు గడిచిపోయాయి. 10-15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అతనికి పిల్లలు పుట్టారు, ఈమెకు పిల్లలు పుట్టారు. అతను సంసారం చేసుకుంటున్నాడు, ఈమె సంసారం చేసుకుంటుంది. ఎక్కడో ఎప్పుడో ఒక దిక్కుమాల ఫంక్షన్లో ఇద్దరు తారసపడ్డారు. ఇంకా అంతే, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ చిగిరించింది, నీళ్లు పోశారు. పాత ప్రేమకు నీళ్లు పోశారు, మళ్ళీ చిగిరించింది, మొలకెత్తటం ప్రారంభించింది. ఈ భార్య మీద ఇతనికి బోరు కొట్టింది, భర్త మీద ఆమెకు బోరు కొట్టింది. మొత్తం మీద ఇద్దరు కలిశారు ఒకనొక అశుభదినాన. అంతే, జీవితాలు నాశనం అయిపోయినాయి. చంపేశాడు అతని భర్త, ఆమెను చంపేశాడు, ఇద్దరిని చంపేశాడు. ఎందుకు ఇలాంటి దుస్థితి? 2 కుటుంబాలు అనాథలైపోయారు, పిల్లలు. 2 కుటుంబాల్లో శోకం మిగిలింది. కారణం ఆ నీచమైన శరీరాశకు లొంగిపోవటం వల్ల. అది అయిపోయిన కథ, అది మీ కాలేజీలో ఎప్పుడో అయిపోయిన కథ. దాన్ని మళ్ళీ పైకి తీసుకురాకూడదు. 15 ఏళ్ల తర్వాత ఒకవేళ కలిస్తే ఏమనుకోవాలి? చిన్నతనంలో మనం ఏదో పిచ్చి పనులు చేసాం, మనకు తెలియక అలా వ్యవహరించాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాం, నీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నీ బతుకు నీది, నా బతుకు నాది, బాగున్నావా బాబు, చక్కగా బతుకని చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని మీరేమైనా 16 ఏళ్ల బాలామణులు, 16 ఏళ్ల బాలకుమారులు అనుకున్నారా? మళ్ళీ ప్రేమలేఖలు పంపుకోవడానికి వాట్సాప్లో ఎర్ర బంగారం ఆముదిన్నావా, లాలబోసుకున్నావా, ఈ చెత్త చెదారం మాడుకోవడానికి. 2 పిల్లలు ఉన్నారు, నీకు 2 పిల్లలు ఉన్నారు, మీది సంసారం చక్కగా జరిగించుకుంటున్నారు, మీకు నిబంధనకు కట్టుబడ్డారు, మీ బతుకు మీరు బతకాలి. అంతేగాని ఏదో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు కదా, మా కాలేజీలో పూర్వ విద్యార్థుల ఫంక్షన్ పెట్టారు కదా, వెళ్తే పెద్దోళ్ళలా మాట్లాడుకోవాలి తప్ప మళ్ళీ పసిగుడ్లా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నీ మీద ఆధారపడి కుటుంబం ఉంది, నీ మీద ఆధారపడి పిల్లలు ఉన్నారు, నీ మీద ఆధారపడి భార్య ఉంది, భర్త ఉన్నాడు. వెళ్ళు, తప్పులేదు. ఈ 10th క్లాస్ విద్యార్థులందరూ కలుసుకుంటున్నాం, ఇంటర్ విద్యార్థులందరూ కలుసుకుంటున్నాం, తప్పులేదు. వెళ్ళు, సరదాగా భోజనం చేసి అందరితో మాట్లాడుకుని చక్కగా గ్రూప్ ఫోటో తీసేసుకుని, ఈయన మా ఆయనని అందరికీ పరిచయం చేసి మీ ఆయన చేయబట్టుకు తిరగాలి, ఇతను మా ఆవిడని పరిచయం చేసి చేయబట్టుకు తిరగాలి. చక్కగా అక్కడ హాయిగా పిల్ల, భర్త, భార్య, పిల్ల పాపలు అందరూ చక్కగా అయిపోయిన తర్వాత ఎవరితో ఎక్స్ట్రాలు చేయకుండా, రే నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండరు అబ్బాయి, నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు అమ్మాయి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే నీ జీవితం నిలబడితే ప్రాణాలు పోవు, పిల్లలు తల్లి లేనిది తండ్రి లేని వారిగా మారరు. అవునా? అలా కాకుండా ఈ పిచ్చి ఆలోచనకి ఎప్పుడైతే చోటిచ్చారో మొత్తం కుటుంబం కొలాప్స్ అయిపోయింది. ఇలా జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చాక చాలామంది ఉన్నారు. ఇంకేమని చెప్తాం వాళ్ళ గురించి? అది శరీరాశ అంటే. నీకు నీ ఇంట్లో ఆ కోరిక తీరుతున్నా కూడా వేరే చోట నుంచి ఏదో సరికొత్త అంశాన్ని తీసుకోవాలన్నట్టు, ఏదో సరికొత్త రుచులు మరగాలన్నట్టు తప్పుడు మార్గాలలోనికి వెళ్ళాలని నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకు మొత్తాన్ని నాశనం చేశాడు చూడు అపవాది. అది శరీరాశలో నేను పడగొట్టడం అంటే. విశ్వాసిగా ఇప్పుడు గెలిచావా, ఓడిపోయావా? చెప్పండి, ఓడిపోయినట్ట, గెలిచినట్ట? కొలాప్స్. సో నేత్రాశ అన్నా, శరీరాశ అన్నా, జీవపు డంబం అన్నా, జీవపు అహంకారం అన్నా ఇలాంటివే. వాటిలో దేనికి చోటిస్తే అక్కడ మిస్ అయిపోతావు. గతంలో కూడా చెప్పాను ఒక వార్త. ఒక ఆటో ఆయన, ఒక పాల్ క్యాన్ ఆయన, ఇద్దరు ఎదురుపడ్డారు. ఆటో పాల్ క్యాన్ని టీకింది, గీత పడింది. ఆటోకు చిన్న గీత పడింది, పాల్ క్యాన్కి ఒక గీత పడింది. ఆటోడు పెయింట్ వేసుకుంటే పోద్ది, పాల్ క్యానోడు పక్కన వేసుకుంటే పోద్ది. దానికి ఏం ఇష్టం నష్టం లేదా, చొట్ట తీసుకుంటే పోద్ది. సింపుల్గా అయిపోయే విషయం. దిగారు. వాళ్ళ అమ్మల్ని ఈయన తిట్టాడు,
వీళ్ళ అమ్మని ఆయన తిట్టాడు. అమ్మల దాకా తిట్టుకుని ఆ పక్కనున్న ఒక బలమైన రాడ్ తీసి ఈ పాలకేన్ ఆయన ఆటో ఆయన బుర్ర మీద కొడిచాడు. కొడితే అక్కడే స్పాట్లో పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చి ఆటో ఆయన తీసుకుపోయారు. ఆటో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పాలకేన్ బండి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. మనిషి చచ్చిపోయాడు. అతను జైల్లో పెట్టేశారు. ఇతని కుటుంబం ఏమో భర్త లేని అనాథ అయిపోయింది. అతని కుటుంబం ఏమో భర్త జైల్లో ఉండి అనాథ అయిపోయింది. ఇటు ఈమె పిల్లల్ని పెంచుకోవాలి, అటు ఆమె పిల్లల్ని పెంచుకోవాలి. 5 నిమిషాలు ఆగి ఆలోచిస్తే క్యాన్కి చొట్ట దించుకుంటే పోద్దా, బుర్ర పగల కొట్టుకుని చచ్చిపోతే బాగుందా? ఆటోకి చిన్న కలర్ వేయించుకుంటే సరిపోద్దా, లేకపోతే జైలుకి వెళ్ళి ఒక 7 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లల్ని రోడ్డు మీద వదిలే జైల్లో గడిపితే బాగుందా? పనికి మాలిన కోపాలు, పనికి మాలిన జీవపు డంబం, అలాగా వాళ్ళ జీవితం మొత్తం ఏమైపోయిందంటే కొలాప్స్. చూసారా? అందుకే స్పృహలో ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా. ఎక్కడ ఉండాలమ్మా? స్పృహలో ఉండాలి. మెలకువగలిగి ఉండండి, నిద్రపోవుటకు మీరు మత్తులు కారు, మీరు మెలకువగలిగి ఉండండి అన్నాడు. ఆ మెలకు ఎప్పుడైతే మీ జీవితంలో ఉంటుందో మీరు మోసపోరు, మీరు మాయలో పడిపోరు. అర్థమైందా? ప్రతి ఒక్కడికి గేలం వేస్తాడు అపవాది. గేలం వేయడమే ఆడి పని. అలాగైతే నాకు ఎన్ని గేలాలు వేసాడో, ఎన్ని గేలాలు వేస్తే అన్ని గేలాలు తిప్పి ఆడికి 3 వేసి పంపించేస్తుంటాను. ఎందుకంటే స్పృహలో ఉన్నప్పుడు తెలిసిపోద్ది మనకు గేలం పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మనకు కూడా గేలం వేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జీవితం మొత్తం రోడ్డున పెడతాడు, మన జీవితం మొత్తం నాశనం చేసి వాడు ఆనందపడతాడు, మనల్ని పరలోకానికి దూరం చేస్తాడు, మనల్ని నాశనానికి దగ్గర చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ వివేకం విజ్ఞత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. ఈ వివేకం విజ్ఞత ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు ఏమైపోతారు? పడిపోతారు, ఓడిపోతారు. సో కాబట్టి పడిపోయే గుంపులో ఉండడానికి మనం పసిబిడ్డలం కాదు. గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశానికి తిరుగుతూ అటు ఇటు పోవడానికి మనం తెంగరోళం కాదు, ఎర్రిబాగులోళం కాదు. జ్ఞానవంతులం, వివేకవంతులం, సంపూర్ణ నిశ్చయత కలిగి పోరాడుతున్నాం. పెద్దవాళ్ళవయ్యాం. మనం ఇంకా పాలు తాగేవారం కాదు, జ్ఞానేంద్రియములు గలవారమై ఉన్నాం. ఏ జ్ఞానేంద్రియములు? మేలు కీడులను వివేచించుటకు అభ్యాసము చేసే జ్ఞానేంద్రియాలు గలవారమై ఉన్నాం. కాబట్టి మనం ఏది పడితే అందులో పడిపోకూడదు. కాబట్టి విశ్వాసిగా గెలవడం ఎంత ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు విశ్వాసిగా గెలవడం ఎంత ఇంపార్టెంట్. రోజు వస్తుంటే ఈ పోరాటాలు. అందుకే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఎప్పుడైతే నువ్వు మంచి పోరాటం పోరాడతావో, నీ పరుగు కడముట్టిస్తావో, నువ్వు శక్తి కలిగిన వాడవై, శక్తి కలిగిన దానవై దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావు.